మీనా లే మీనా లే మీనా. ఏం చెప్పనండి? మీకెందులో టాలెంట్ ఉందో చెప్పండి. నా భార్య కళ్ళు మూసుకుని 3 నిమిషాల్లో 3 మూరల పూలు కడుతుంది. అదేమైనా గొప్ప పనా? అది పుట్టినప్పటి నుంచి చేసే పనే కదా. కమాన్ మీనా గారు. ఇదిగో రే చూడు చూడు. పోరా. త్రీ, టూ, వన్, గో. నైన్, 8, 7, 6, 5, 4, 3, 2, 1, స్టాప్. టైం అయిపోయింది. మరి 3 నిమిషాల్లో మీరు ఎన్ని కట్టారో చూద్దాం. 1, 2, 3, 4. వావ్, సూపర్! మీ రికార్డ్ని మీరే బ్రేక్ చేశారు. 3 నిమిషాల్లో 4 మూరలు కట్టారు. క్లాప్స్ ఎవ్రీవన్. టాలెంట్ చూపిస్తా. నా పేరు ప్రభావతి. నేను భరతనాట్యం స్కూల్ నడుపుతున్నాను. కమ్ టు ద స్టేజ్. డంషరాక్స్ అంటే మూగాభినయం లేదా మూకాభినయం. ఈ రౌండ్ కి మనం పెట్టుకున్న పేరు మౌనమే నీ భాష. భార్యాభర్తల్లో ఒకరికి ఒక కార్డు మీద ఒక సినిమా పేరు రాసి చూపిస్తే ఆ పేరుని భార్యకు గాని భర్తకు గాని అర్థమయ్యేలాగా సైగలతో చేసి చూపించాలి. సత్యం, మనం బయటికి వెళ్ళి టీ తాగుతావా? కూర్చోరంగా, మనము ఆడాలి. అందుకేగా పారిపోతున్నావు. ముందుగా ఎవరొస్తున్నారు? నేను నేను వస్తా. వస్తాం. వెరీ గుడ్, రండి. ఇంతకీ మీలో ఎవరు చీటీ తీస్తారో ఎవరు గెస్ట్ చేస్తారు? ఈయన నేను తీస్తారు. తీస్తాను. ఓకే. ప్రేమంటే ఇదేరా? టైం అప్. నెక్స్ట్ ఎవరొస్తారు? మేమే సరే రండి. వెళ్ళు. మీలో ఎవరు చీటీ తీస్తారు ఎవరు గెస్ట్ చేస్తారు? నేనే. ఇలాంటివి నేను ఊది పడేస్తాను. ఇంటి దొంగ. ఇది మా బాలుగారు రాశాడా? లేదు, మా జ్యూరీ మెంబర్స్ రాశారు. ఓ గుడిసే. గూడు. షెడ్. ఇల్లు. ఉడతా ఊయల. రే నువ్వు ఆగు. ఏ ఏ, దొంగ దొంగ దొంగ. అవునవును, వీడే వీడే దొంగ దొంగ. ఇంటి దొంగ. రైట్ ఆన్సర్. కరెక్ట్ గా చెప్పింది. రే ఎగిరింది చాలు, ఇంక కూర్చో. అవయ్యా ఇంటి దొంగ. కూర్చో. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? మేము వస్తున్నాం. మేము వస్తాం. మీలో ఎవరు చీటీ తీస్తారు ఎవరు గెస్ట్ చేస్తారు? నేనే తీస్తాను. నువ్వు గెస్ట్ అయ్యి నేను చీటీ తీస్తాను. ఓకే, సరే. థ్యాంక్స్. తాళి పెళ్లి చేసుకొని లేచిపోవడం.
భజంత్రీలు భజంత్రీలు పిండి వంటలు వివాహం లేట్ అవుతుంది వెళ్దాం శృతి అన్ని మింగేవాడు ఇక్కడున్నాడు వివాహ భోజనంబు రైట్ ఆన్సర్. ఏమండి మనం వెళ్దామండి. ఇప్పుడు ఎందుకు? నేను ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? మేము రండి. నానా అయ్యా, వెళ్ళినానా అబ్బా, రండి. మీలో చీటీ ఎవరు తీస్తారో ఎవరు చెప్తారు? నేను తీస్తాను. ఈ పేర్లన్నీ మీకు ఎవరిచ్చారు? మా జ్యూరీ టీం ఇస్తున్నారు మేడం. మీ టీంలో అక్కడ కూర్చున్నాడే వాడున్నాడా? లేడు. మీరు స్టార్ట్ చేస్తారా? మ్మ్. ఆ గయ్యాళి గంగమ్మ. నోట్లోనే ఉంది, చెప్పడానికి రావట్లేదు. అది గుర్తొచ్చింది. బ్రహ్మరాక్షసి. బాబు పెరిగి పెద్దోడయ్యాడు, కానీ దొంగయ్యాడుగా. అరే అరే మీనా, నువ్వు రోజు టార్చర్ పెడుతుంటావు. మీనాకి నువ్వేమవుతావని అడుగుతున్నావా? అత్త. నువ్వు అత్త. కోడలు. గడసరి అత్త, సొగసరి కోడలు. రైట్ ఆన్సర్. మీనా మనం వెళ్దాం మీనా ఈడు కూడా వెళ్తాడంట మేము వస్తాం రండి. ప్రేమ పోయింది ప్రేమాభిషేకం నేను నువ్వు ప్రేమకు వేళాయరా. రైట్ ఆన్సర్. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? రంగా మనం పెడదాం. రంగా 1,00,000 రూపాయలు. అబ్బో నా వల్ల కాదే. అబ్బా రండి. మోయ వెళ్ళు మోయ. మేము వస్తాం. రండి మేడం రండి. మీలో ఎవరు చీటీ తీస్తారో ఎవరు గెస్ట్ చేస్తారు? నేనైతే ఏదైనా సులువుగా గెస్ చేయగలను. రంగా నువ్వు వెళ్ళి చీటీ తీ. ఇవి పట్టుకోమ్మా, చాలా కాస్ట్లీ. తొందరగా చెప్పు రంగా. నువ్వు నేను ఏమిటి? నేను నీ పెళ్ళాను కాదా? మా ఆయన బంగారం ఉన్న టైటిల్ని ఎంత కూని చేసావే. మా ఆయన బంగారం అయితే కదా. కామాక్షి గారు, రంగారావు గారు ఈ పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇంత దానికి 25,000 పెట్టి షాపింగ్ చేయించావు. పదాని సంగతి చెప్తాను. ఆ కలజోటి ఇవ్వమ్మా. ఏం పర్లేదురా, ఇవన్నీ మామూలే. వద్దే. మరి ఇంటా వంట లేని పోటీలంటే విన్నావా? 25,000 ఖర్చు పెట్టించి మరి నన్ను అందరూ ముందు వెధవం చేశావు. మన మొహాలకి బెస్ట్ కప్పులు అనే పోటీ ఒకటి. అప్పో ఏంటి అన్నయ్య గారు ఏదో అంటున్నారు? అబ్బే ఏమీ లేదు. పీకేసినట్టేనా కామాక్షి? ఈ గేటింగ్ కాదమ్మా, ఎగిరి తన్నించుకున్నట్టే. తర్వాత రౌండ్ లో నీకుందిలే వదరా. ఒరే సత్యం, ఎంత బ్రతుకు బతికి వీళ్ళ వల్ల బజార్న పడ్డాం కదరా. ఇప్పుడు అసలు సిసలైన రొమాంటిక్ గేమ్. ఈ రౌండ్ లో భార్యని భర్త ఎత్తుకొని ఆమె నోటితో అందుకున్న పువ్వుని భర్తకివ్వాలి. ఎందుకు నవ్వుతున్నావు? భార్యని భర్త ఎత్తుకోవాలంట. పాపం అన్నయ్య పరిస్థితి ఏమిటో అని.
నిన్నెత్తుకుంటే నా నడు పట్టిందనుకో నా పరిస్థితి ఏంటి? నేనెంత ఉంటానండి? ఓ 45 కిలోలు ఉంటాను అంతేగా. ఆ, ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ ఏ కపుల్ వస్తున్నారు? ఫస్ట్ మేము వస్తున్నాం. రండి. పద. ఈ వల్ల ఇదంతా అసలు నీకు పట్టుకోవడం కూడా అంతే రాదా? కదా. శృతి నెక్స్ట్ ఏ కపుల్ వస్తారు? అమ్మో ఇంత బరువు ఉన్నాయంట రోహిణి. కొంచెం ఓపిక పట్టు ప్లీజ్, మనం గెలవాలి. నెక్స్ట్ ఏ కపుల్ వస్తున్నారు? మేము ఏయ్, ఏమండి రండి, అప్, అప్, అయ్యో రమ్మంటుంటే. వద్దు ప్రభా. ఉండండి ఒక నిమిషం. నమస్తే నమస్తే అండి. సార్. నమస్కారం. నమస్తే సార్. మా ఆయన హార్ట్ పేషెంట్ అండి. ఏయ్, ఏయ్, మ్మ్. నన్ను ఎత్తుకుంటే ప్రమాదం అని చాలా భయంగా ఉంది. నేను కుర్చీ మీద ఎక్కి అందుకుంటాను. ఈ ఒక్కదానికి పర్మిషన్ ఇవ్వండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం మేడం, ఏమీ అనుకోకపోతే నేను చేత్తో కిందకి లాగి నోటితో అలా కట్ చేసి మా ఆయనకిస్తాను. ఇదొక్కటే మేడం, ప్లీజ్ మా ఫేస్ చూసి కనీసం కనికరించండి మేడం. ఓకే. అయ్యో థ్యాంక్ యూ మేడం. అయ్యో 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 వదినా, అయ్యో మేడం. ప్రభా. అమ్మా, నా నడుము విరిగిపోయిందిరా బాబోయ్. రోహిణి, శృతి, నేను చెప్పినట్టు చేయండి. అటు చేపట్టుకో. ఏం చేస్తున్నావు అమ్మా? నేను 1 2 3 అంటాను, ఒక్కసారిగా వెనక్కి లాగండి. వద్దు, ఓకే. ఏం చేస్తున్నావే? ఇప్పుడు ఈ రౌండ్ పేరు నీ మనసు నాకు తెలుసు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో చెప్పాలి. నీలాంటి భార్య ఉంటే ఆ కాపురంలో ఎలాంటి కలతలు రావు రోహిణి. నెక్స్ట్ కపుల్ రవి అండ్ శృతి గారు. మేము 9 సంతానం. మాలాగే మాకు 9 పిల్లలు పుట్టాలనేది నా కోరిక. చిచి, నువ్వు కూడా అందరిలాంటి వాడివే. చెప్పు. ఏయ్ శృతి, ఇదే లాస్ట్ రౌండ్. ఈ బాక్సులతో మీ డ్రీమ్ హౌస్ ని డిసైడ్ చేయాలి. సింగిల్ రూమ్ మాత్రమే కట్టారేంటి బాలుగారు? మా ఇంట్లో మాకంటూ బెడ్రూమ్ కూడా లేదు. అది కట్టుకుంటేనే మాకంటూ ఒక ప్రపంచం ఉంటుంది కదా సార్.